వచ్చిన అతిథులందరికీ ఇది బాబు అందరికీ ఇది ఇది ఎలా ఉందంటే సంక్రాంతి సినిమా అంటున్నారు. సంక్రాంతి ఎస్తో స్టార్ట్ అవుతుంది. ప్రొడ్యూసర్ సాహో ఎస్, సుస్మిత ఎస్, 2 ఎస్సులు కలిస్తే ఎంత సూపర్ హిట్గా కాకుండా ఏమవుతుంది? అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా సుస్మితని. ఇటువంటి పెద్ద హిట్ రావటం అమ్మా నీ బాధ్యత ఇంకా బాగా పెరిగింది. సాహో నీకు కూడా, అండ్ మీ ఫాదర్ని కూడా అడిగాను చెప్పు. చిరంజీవి గురించి ఏం చెప్తాను నేను? నాకన్నా చిన్నవాడు అయినా బాబాయ్ అని పిలుస్తాను. చిన్నప్పటి నుంచి అల్లూరి రామలింగ గారు కానీ ఆ రోజుల నుంచి ఒక కుటుంబంగా పెరిగాం. మెయిన్ క్రెడిట్ నాకేంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో 12 సినిమాలు చేస్తే నేను బాబాయ్తో 14 సినిమాలు చేశాను. ఇప్పుడు ఏంటంటే జగదేక వీరుడు ఆయనే, అతిలోక సుందరి ఆయనే. అంటే హీరోయిన్ లేకపోయినా ఆయన ఒట్టి ఫోజులతోనే పర్టికులర్గా సీన్లో అమ్మాయి తిడతా ఉంటే అమ్మాయిని తిట్టి గబక్కం చేంజ్ లోపలికి వచ్చి తిట్టకూడదా అంటే అమ్మాయి అయిపోయాడు. ఇక ఫోజుల సంగతి ఇలా పెట్టినా అలా పెట్టినా, ఇలా పెట్టినా ఇలా పెట్టినా, ఎలా పెడతాడో తెలీదు. అన్ని రకాల ఫోజులు నాకు ఇప్పటికే అర్థం కాదు. అండ్ ఒక విత్తనం నాటితే మర్రి చెట్టు అవుతుంది, యాపిల్ చెట్టు అవుతుంది. నేను ఒక విత్తనం నాటాను వీళ్ళిద్దరి మధ్య. బాబాయ్ అనిల్తో ఓ సినిమా చేయాలి నువ్వు అని ఒక చిన్న విత్తనం నాటాను. యాపిల్ చెట్టు వస్తుంది అంటున్నాను, కానీ వటవృక్షం అయిపోయి మర్రి చెట్టు అయిపోయింది. మరి ఎంతమంది నీళ్లు పోసారో, అమృతం పోసారో ఏం తెలుసు. అండ్ యూ డిజర్వ్ ఇట్ బాబాయ్. ముఖ్యంగా మా వెంకీ, ఇతని ಏನಪ್ಪ ಏನು ಇದು మాదిరి వెంకీ గౌడ్ ఎల్లింద బందిరి అంటే కన్నడంలో మొదలుపెట్టి నువ్వు కూడా ఎండ్లో జాయిన్ అవటం అనేది సినిమా దుమ్ము దులపటానికి కారణమైంది. అండ్ ఎంటర్టైన్మెంట్ మీ ఇద్దరు కలిసి పోటీ పడి చేశారంటే అంటాం అంటాం. నాకు ఇందాక కారు అనిల్ ఇచ్చారే, అనిల్ ఏ సినిమాకైనా సరే ఇప్పుడు వరకు నేను అన్ని సినిమాలకి షీల్డ్స్ ఇవ్వడానికో దీనికి వస్తూ ఉంటాను. వాళ్ళు ఊరు వెళ్ళాను ఇందాక చెప్పాను. నాకేం గుర్తుకొచ్చిందంటే అప్పుడు అడవి రాముడు అయిన తర్వాత నేను ఫస్ట్ కారు కొంటే అన్నగారి దగ్గర తీసుకెళ్ళిన, షూటింగ్లో ఉన్నారు, నేను పక్కన కూర్చున్నాను, ఆయన తోలారు. దాంతో నేను ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నువ్వు తోలేవు, ఆయన కూర్చున్నారు, ఇంకెక్కడికో ఇద్దరు. అండ్ ఒకటే చెప్తున్నాను బాబాయ్, నువ్వు ఎవరైనా ఏజ్ అసలు నీకు ఏజ్ లేదు అసలు. అందరూ నన్ను అడుగుతారు, మా ఇంట్లో వాళ్ళు కానీ బయట అందరు కానీ, ఏంటి చిరంజీవి రహస్యం ఏంటి? ఒకే మాట చెప్తాను, జరిగిన విషయం. సరిగ్గా 30 years బ్యాక్ దగ్గర ఇందిరా సినిమాలో ఒక సాంగ్ వేణు బిట్టుంటుంది. నేను ఏదో ఊరు వెళ్తున్నాను, ఫ్లైట్కి టైం అయింది. ఎయిటింగ్ రూమ్లో ఆ సాంగ్ చూడమని దత్తు గారును వాళ్ళు కవర్ చేశారు.
టైం లేదంటే ఆ ఒక్క సాంగ్ చూసేవాళ్ళు. ఆ ఒక్క సాంగ్ చూశాను. ఫ్లైట్ కానీ లేకపోతే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయామండి. ఫోన్లో చెప్పాను, నీలాగా డ్యాన్స్ చేసేవాడికి ఎవ్వరు పుట్టరు అని. సేమ్ వీణబెట్టు చాలామంది చేశారు, చాలామంది ట్రై చేశారు. కానీ ఆ జిమిక్ ఏంటో, ఎక్స్ప్రెషన్స్ ఏంటో, ఎలా ఇస్తాడో ఏమను. అలా 30 years బ్యాక్ ఎలా చేసావో ఇప్పుడు కూడా ప్రతి మూమెంటు, ప్రతి ఇది. అండ్ అనిల్ ఇక చెప్పడానికి అవసరం లేదు కామెడీకి. వెంకీను చిరంజీవి కలిపి చేస్తున్నారంటే దుమ్ము దులిపేస్తారు కదా, గ్యారంటీ. నేనైతే ఒక సీన్ పెట్టామండి అనిల్, వీళ్ళిద్దరు తాగొచ్చి నయనతార దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందని. సరే, జరిగింది జరిగిపోయింది. సంక్రాంతికి నిజంగా యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతి టైంకి ఇండస్ట్రీ చాలా డల్గా ఉంది. డల్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీ గబుక్కున హనుమంతుడు అందరూ దెబ్బతిని కినబడిపోతే అనిల్ సైగ చేశాడు. చిరంజీవి వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీని బతికించాడు. అండ్ ఇది ఫ్యాక్టు. అనదర్ థింగ్, పోయిన పిక్చరు సంక్రాంతికి వస్తున్నప్పుడు భీమ్స్కి చెప్పాను, భీమ్స్ గుర్తుంది కదా, మాట నిలబెట్టావు. అండ్ నువ్వు కూడా సూపర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో టెన్ 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 వదిలిపెట్టలేదు. ఓకే, ఆల్ ది బెస్ట్ సాహో అండ్ ఎవ్రీబడి. బాబాయ్, వెంకీ. థ్యాంక్. కారు జాగ్రత్త. For more videos like this, subscribe Big TV channel.